ఇప్పుడు మా అల్లుడు రాజేష్ గారికి, అలాగే మా కూతురు, మీ అబ్బాయి మా అల్లుడు మా కూతురు చిరంజీవి అని చెప్పాలి, సౌభాగ్యవతి మంజుల గారికి తప్పకుండా మా సభలకు మా చెల్లెలు కూడా వచ్చారండి, మాకు చాలా సంతోషం అండి. నా చేతుల మీదుగా ఒక చిన్న సత్కారం అండి. వీళ్ళు ఆయుర్వేదిక ఐశ్వర్యత ఉండాలని మా గాయని గారికి అందరికీ, ఈ చిన్న పిల్లలు చూడండి, అంటే నాకు చిన్న పిల్లలు, వాళ్ళు కూడా అల్లుడు రాబోతున్నారు, కోడకులు కూడా అందరూ ఉన్నారు, కానీ వీళ్ళు అతి చిన్న వయసులో ఇంత చక్కటి కార్యక్రమం చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని హ్యాపీగా రిసీవ్ చేస్తున్నారండి. వీళ్ళకి మనస్ఫూర్తిగా కూడా తెలుసుకున్నాం మన గాయని అందరి తరపున. బిగ్ క్లాప్స్ అండి. మా అబ్బాయికి 10 ఎకరాలు ఇవ్వండి, అవుతే ఇంకా ఇంకొద్ది పెంచుతాం మేము. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే పాటల కార్యక్రమం మొదలవుతుందండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ముఖ్య అతిథి వర్యులు, అమెరికా నుంచి ఇండియాకి వచ్చినటువంటి వారు మన సౌభాగ్య లక్ష్మి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు జ్యోతి ప్రజలం అండి, గౌరవనీయులు మల్లెపల్లి వెంకటరమణ గారు, అలాగే అమ్మ సౌభాగ్యలక్ష్మి గారు అండి, భాస్కర్ గారు, రమేష్ గారు, అలాగే భాస్కర్ గారు అండి, పైకి రండి. ఒక్క నిమిషం రండి, ఒక్క నిమిషం. అందరు గాయని గాయకులు అందరూ. సభా సరస్వతికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు రాజేష్ మంజుల వాళ్ళ ఇద్దరు కలిసి ఇంత గొప్ప ఈవెంట్ కార్యక్రమం నిర్వహించడం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే వారికి భగవంతుడు ఇలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు, అంటే నెలకు ఒక కార్యక్రమమైనా చేయాలని కోరుచు గాయని గాయకులు సపోర్ట్ చాలా ఉంది. తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమం ఇలాగే వీరికి భగవంతుడు ఆయువారోగ్యాలు ప్రసాదించాలని కోరుచు, అలాగే వీరికి సపోర్ట్ చేస్తున్న ప్రసాద్ గారికి మరియు మిగతా భాస్కర్రావు గారు, ఆయన భాస్కర స్వరగ సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు భాస్కర్రావు గారికి, రాధిక గారికి, అలాగే మన సౌభాగ్యలక్ష్మి గారు అమెరికా నుంచి ఇండియాకు చాలా క్షేమంగా చేరుకున్నారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయ నిర్మల అవార్డు గ్రహీత సుజాత గారికి మరియు మిగతా గాయని గాయకులకు పేరు పేరున అభినందనలు. రాజారామణ గారికి మంచి పద్యం వినిపించాడు, సుబ్రహ్మణ్యం గారికి, అలాగే కొన్ని పేర్లు తెలియవచ్చు, రమేష్ గారికి మరియు అందరికీ నా యొక్క ఈరోజు కామేశ్వర్ గారికి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంత చక్కటిగా నిర్వహించిన గాయని గాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే మంచి మంచి పాటలతో మీరు గాన సభలు నిర్వహించాలని కోరుచు, భగవంతుడు ఆయువారోగ్యాలు ప్రసాదించాలని కోరుచు. భారత్ మాతకు జై. థ్యాంక్స్ అండి. ఇదండి మన మల్లెపల్లి వెంకటరామ గారి ఉపన్యాసము. ఎంత చక్కగా చెప్పారంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆయన దృష్టిలో పెట్టుకున్నారండి. ఆయనకి మరోసారి థ్యాంక్స్ ఎలాటండి. ఇప్పుడు ఈ సంస్థ అధ్యక్షులు రాజేష్ మంజుల గారికి మల్లెపల్లి వెంకటరమణ గారు సత్కారం చేయబోతున్నారండి. వారికి మీరు అందరూ బిగ్ క్లాప్స్ ఇవ్వాలండి. అందరు బిగ్ క్లాప్స్ తోటి అందరి కర్తాల ద్వారా వారి సత్కారం పంపుతున్నారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎలాట్ మల్లెపల్లి వెంకటరమణ గారికి. అలాగే రాజేష్ గారు గాయని గాయకులు అందరూ ఫోటోలకు రావండి. గురు ఫోటో ఒక ఫోటో కోసం అందరూ రావాలండి. పేపర్లు వస్తుంది. అలాగే రమేష్ గారు, ఇంకా గాయని గారు అందరూ రండి. మన ఇదంతా స్వీట్ మెమరీ అండి, అందుకోసం ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ పిలుస్తున్నామండి మేము. రండి రండి రండి. సుబ్రహ్మణ్య గారు కొంచెం సైడ్కి రండి. సుబ్రహ్మణ్య గారు, థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశము మాకు ఇచ్చిన రాజేష్ మంజుల గారికి మనస్ఫూర్తి కొనసాగండి. అందరి గాయకానికి మనస్ఫూర్తి కొనసాగుకోండి. ఇంకా నెక్స్ట్ ఏముంటే అండి మన సంగీత కార్యక్రమం ఉందండి, దయించి అందరూ కూర్చోవాలని మనం అనౌన్స్ చేసుకుంటున్నామండి. థ్యాంక్స్ ఎలాట్ అండి. అదే మల్లెపల్లి వెంకటరమణ గారికి మంజుల రాజేష్ గారు చిన్న సత్కారం చేయబోతున్నారండి. వాళ్ళందరికీ మీ గాయనికలు అందరూ బిగ్ క్లాప్స్ ఇవ్వాలండి. ఈ చల్లని సాయంకాలం శుభవేళ ఎంత అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటున్నామండి. ఇంతమంది గాయని గాయకులు, ఇన్ని మంది పాటలు పద్యాలు హిందీ పాటలు చేసుకుంటే మేమంతా చాలా హ్యాపీగా ఉన్నామంటే మా తమ్ముడు గారని చెప్తున్నాను. మల్లెపల్లి గారు ప్రతి కార్యక్రమం మాకు వస్తారండి. ఆయన సపోర్ట్ మాకు ఎంతో ఉంది. అలాగే ఆయన మమ్మల్ని ఎలాగో ప్రోత్సహించాలని కోరుకుంటూ మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సౌభాగ్యమ్మ గారు అమెరికా నుంచి.
ఈరోజు స్పెషల్ గెస్ట్ అయినటువంటి సౌభాగ్య లక్ష్మి గారికి ఇప్పుడు ఒక చిరు సత్కారం అండి. అమెరికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు. ప్లస్ మనందరికీ ఆమె వచ్చిందంటే ఎంతో ధైర్యం, కొండంత అండ, మన అమ్మ, గ్రాండ్ మదర్ అందరికీ. అందుకే అంటామండి, అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. అమ్మ థ్యాంక్స్ అమ్మ. మీరు అక్కడ నుంచి మీ పిల్లలందరినీ ఆశీర్వించేందుకు మీ ఆశలు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఎలాటమ్మా.